ఇంగ్లీష్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే తెలుగులో భాషా భాగాలు, అంటే భాష యొక్క మొక్కలు. ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ? 8 మొక్కలు ఉన్నాయి. ఈ 8 మొక్కలతోనే మనం ఏది ఇంగ్లీష్ సెంటెన్స్ కానీ మాట్లాడడం కానీ చేయగలుగుతాం. నౌన్ అంటే నౌన్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్. నేమ్. యూ హ్యావ్ ఏ నేమ్, హీ హ్యాస్ ఏ నేమ్, దిస్ థింగ్ హ్యాస్ ఏ నేమ్, డోర్ హ్యాస్ ఏ నేమ్, ఫ్యాన్, light, all are the names. Those are the articles, places, persons. Noun is just name. It is Tamil naan. Tamil naan. Naane noun అయింది. noun అంటే నేము. నామమే నేమ్ అయింది. నామం అని మనం పలుకుతాం, వాళ్ళు నేమ్ గా పలికారు. నెక్స్ట్ ప్రౌన్. ప్రౌన్ మీన్స్ ట్రూ ప్లస్ నౌన్. ట్రూ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్. ట్రూ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, నౌన్ కు బదులుగా వాడాము. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ట్రూ ప్లస్ నౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. రవికి బదులుగా హీ వాడాము, రాణికి బదులుగా సి వాడాము, యానిమల్ బదులుగా ఇటు వాడాము. వీటికి బదులుగా వాడుతున్నాం కాబట్టి ప్రొనౌన్. మన తెలుగులో సర్వనామం అంటాం, దీన్ని నామవాచకం అంటాం నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ట్రూ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ నౌన్ ఈజ్ ఈక్వల్ టు నౌన్. నౌన్ కు బదులుగా వాడతాం కాబట్టి దీన్నే ప్రొనౌన్. నెక్స్ట్ యాడ్ వెర్బ్. యాడ్ ప్లస్ వెర్బ్. హియర్ వెర్బ్ ఈజ్ యాడ్ వెర్బ్ ఈజ్ యాడెడ్ టు వెర్బ్. దిస్ యాడ్ వెర్బ్ ఈజ్ యాడెడ్ టు దిస్ వెర్బ్. యాడ్ ప్లస్ వెర్బ్. యాడ్ ప్లస్ వెర్బ్. వెర్బ్ కి యాడ్ అయింది అంటే క్రియకి యాడ్ అయింది. రామ రన్స్ ఫాస్ట్. రాముడు వేగంగా పరిగెత్తాడు. వేగంగా పరిగెత్తాడంటే పరిగెత్తడానికి వేగముగా అనేది యాడ్ అయింది. యాడ్ అంటే అది మా యాడ్ కూడా మన తెలుగులో అధికము అని అర్థం. అధికమే యాడ్ గా మారింది. యాడ్. యాడ్ ప్లస్ రన్స్ ఫాస్ట్. షీ రన్స్ ఫాస్ట్. షీ టాక్స్ స్మూత్లీ. టాక్స్ కి స్మూత్లీ యాడ్ అయింది. ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ వన్ యాడ్జెక్టివ్. యాడ్ ప్లస్ జెక్టివ్. జెక్టివ్ మీన్స్ నౌన్. నౌన్ మీన్స్ నేమ్. ఇక్కడ నౌన్ కి యాడ్ అయింది. ఇక్కడ నౌన్ కి యాడ్ అయింది. రాణి ఈజ్ బ్యూటిఫుల్. రాణి అందమైనది. అందమైనది రాణికి అందమైనది. అందమైనది రాణికి యాడ్ అయింది. దట్స్ వై ఇట్ ఈజ్ యాడ్ ప్లస్ జెక్టివ్. యాడ్ ప్లస్ జెక్టివ్ మీన్స్ యాడ్ ప్లస్ నౌన్. పేరుకి యాడ్. మంచి బాలిక. బాలిక యాడ్ అయింది. మంచి యాడ్ అయింది. సిద్ధ ఈజ్ ఏ గుడ్ గర్ల్. గర్ల్ కి యాడ్ అయింది. గుడ్ యాడ్ అయింది. అంటే బాలికకి మంచి యాడ్ అయింది తెలుగులో. ఇంగ్లీష్ లో గుడ్ యాడ్ అయింది. నౌన్ కి నేమ్ కి యాడ్ అయితే యాడ్జెక్టివ్. వెర్బ్ కి యాడ్ అయితే యాడ్ వెర్బ్. వెర్బ్ కి యాడ్ అయితే యాడ్ వెర్బ్. నౌన్ కి యాడ్ అయితే యాడ్జెక్టివ్. వీటి నుండే క్లాజెస్. సబ్జెక్టు ఆబ్జెక్ట్ కలిస్తే యాడ్జెక్టివ్ క్లాసు, యాడ్ వెర్బ్ క్లాస్. ఇన్ ద హోటల్. హోటల్ ఎక్కడ ఉంది? హోటల్లో ఉన్నాడు. ఈజ్ ఇన్ ద హోటల్. ఏం యాడ్ అయింది? ఈజ్ కి ఇన్ ద హోటల్ యాడ్ అయింది. హోటల్లో ఉన్నాడు అనేది యాడ్ అయింది కాబట్టి త్రీకి ఉన్నాడికి యాడ్ అయింది. అందువల్ల ఆ త్రీకి ఏమైంది మనం? ఈజ్ ఇన్ ద హోటల్. షీ ఈజ్ అట్ ద థియేటర్. ఆమె థియేటర్ దగ్గర ఉన్నది. ఉన్నదానికి యాడ్ అయింది. ఏం యాడ్ అయింది? ఉన్న అదే హోటల్లో ఉన్నది, లేదా థియేటర్ దగ్గర ఉంది, లేదా స్కూల్లో ఉంది, లేకపోతే ప్లేస్ కానీ టైంలో కానీ వాడే ఆడికి యాడ్ వెర్బ్ వాడతారు. ఈడేంటి యాడ్జెక్టివ్ అంటే ఇన్స్పిరేషన్ కోసం వాడతారు, ఇల్లుస్ట్రేట్ చేయడం కోసం యాడ్జెక్టివ్ వాడతారు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్. ప్రీ మీన్స్ బిఫోర్. బిఫోర్ పొజిషన్ ఆఫ్ ఏ నౌన్. బిఫోర్ కి పొజిషన్ ఉంటుంది. ఒక స్టైల్ బిఫోర్ నౌన్ కు ముందు వచ్చింది. ఆఫ్ ఏ నౌన్. ఆఫ్ ఏ ప్రొనౌన్. నౌన్ కు బదులు ఉంటుంది. నౌన్ కు బదులు వాడి ప్రొనౌన్ ఉంటుంది. అండ్ జీరో వెర్బల్ నౌన్. దిస్ ఈజ్ వెర్బల్ నౌన్. హియర్ ఇన్ ఏ స్కూల్. స్కూల్ కు ముందు ఏముంది? పొజిషన్ లో ఇన్ ఉంది. ప్రీ ప్లస్ పొజిషన్. దిస్ ఈజ్ ప్రీ ప్లస్ పొజిషన్. ఎట్ ద థియేటర్. థియేటర్ కి ముందు ఏముంది? ఎట్ ఉంది. ఎట్ ప్రీ ప్లస్ పొజిషన్. ప్రీ మీన్స్ బిఫోర్. బిఫోర్ ఏ నౌన్. Preposition is the word which stands before a noun. That's why it is called pre plus position. Pre means before. Before the position of a school and theater and event.
All are the nouns. These are the prepositions which comes before a noun. Verb is an action. Verb is an action. See, cry, play, folk, podu, guchu, chodu, touch. Exclamation. అంటే సడన్ గా ఎక్స్ మీన్స్ అవుట్. ఎక్స్ మీన్స్ అవుట్, నాట్ ఇన్. ఎక్స్ మీన్స్ అవుట్ ప్లస్ బర్స్ట్. సడన్ గా బర్స్ట్ అవుతానికి ఏంటది ఎక్స్క్లమేషన్. చి, పు, అలాస్, అయ్యో అంటాం కదా, వామ్మో, అమ్మో, అయ్యో, నాయనో అంటారు కదా. ఆల్ ఆర్ దోస్ ఆర్ ఎక్స్క్లమేషన్ వర్డ్స్. సడన్ ఫీలింగ్ కానీ సారో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా నాయనో అని ఎక్స్క్లమేషన్ అంటారు. ఈ కో జంక్షన్. కో అంటే సహ జంక్షన్స్. కో ప్లస్ ఎన్ ప్లస్ జంక్షన్. ఎన్ అనేది బ్రిటిష్ ఇంగ్లీష్ నుండి వచ్చింది, కంజంక్షన్ అయింది. కో ప్లస్ ఎన్ ప్లస్ జంక్షన్. అన్ని జంక్షన్లే కలపడం. క్లాజులు కానీ ఫ్రేజులు కానీ అట్లాగే సెంటెన్స్ కానీ అలా జంక్షన్ కలుపుతుంది కాబట్టి దీన్ని కంజంక్షన్ అన్నారు. కో ప్లస్ ఎన్ ప్లస్ జంక్షన్. కో అంటే సహా, మన తెలుగు పదం నుండి వచ్చింది. సహాలో ఒక సున్నా కట్ అయిపోయి కో మిగిలింది. అర్థమైందా? దాంట్లో ఎన్ అనేది ఎక్స్ట్రా స్లాంగ్ లాంగ్వేజ్ లో మాట్లాడేప్పుడు కలిసింది అనమాట. ఇది కన్ అనేది కో ప్లస్ జంక్షన్. యాక్చువల్గా ఏంటది కో ప్లస్ జంక్షన్. ఇక్కడ ఏంటి కో జంక్షన్ టు బై సమ్ ఆర్టికల్స్ అండ్ ఐ కెన్ రిటర్న్ ఫ్రమ్ ద ప్లేస్. 2 సెంటెన్స్ యాడ్ చేసింది కదా. యాడ్ చేసినప్పుడు అండ్ ఏంటి కంజంక్షన్. అట్లాగే దో ఐ టీచ్ వెరీ వెల్, స్టూడెంట్స్ ఆర్ నాట్ కమింగ్ ప్రాపర్లీ. దో అనేది అక్కడ ఐ విల్ బి వెయిటింగ్ అంటిల్ యువర్ కమింగ్. నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. వచ్చేంత వరకు అనేది మధ్యలో జంక్షన్ లాగా ఉంది కాబట్టి, అదే మన రోడ్లు జంక్షన్ ఎట్లాగా ఉంటాయో ఇక్కడ చిన్న చిన్న వీధులకి ఏమైనా ఫ్రేజులు, కొంచెం పెద్ద స్ట్రీట్స్కి ఏదైనా ఏంటి క్లాజులు, పెద్ద రోడ్లకు నేషనల్ హైవేస్ అనుకో సెంటెన్స్. వీటన్నిటిని యాడ్ చేద్దాం కాబట్టి ఇదేంటి కంజంక్షన్.